సో మీ అమ్మగారికి ఇష్టమైన పాట, మా అందరికి ఇష్టమైన పాట. సో ఎక్కువగా జనాలు అడిగే పాట. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సిద్ధి శ్రీరామ్ గారి యొక్క వాయిస్ లాగా సేమ్ హ్యాష్టిక్ దిగిపోయింది అంతే. సింగం సినిమాల నుంచి సూర్య గారు చెప్పిన డైలాగ్స్ మా కోసం ప్రశ్న. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచకు వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండం నుంచి ఎక్కువ పెట్టిన దిక్కుకు దూసుకెళ్లే మిస్సైల్ రా. మన లెజెండరీ డైలాగ్ కింగ్ అని చెప్పొచ్చు. సో మన బాలయ్య బాబు గారు డైలాగ్స్ చాలా బాగా చెప్తారు. ఒకసారి బాలయ్య బాబు గారు డైలాగ్ ఒకసారి. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ ది మదర్స్ వూమ్. ఎవరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. పాడుతా తీగ బాలు గారి దగ్గర నుంచి మీ ప్రస్థానం మొత్తం సింగింగే. అనేక టీవీ షోస్ లో మంచి మంచి సో విన్నర్ గా మీరు నిలిచారు. బట్ ఎందుకు యాక్టింగ్ మీద సడన్ గా మీకు ఇంట్రెస్ట్ కలిగింది? అంటే కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు ఇలాంటి సినిమాల్లో మనం కూడా ఒక భాగం అయితే బాగుంటది. చిరంజీవి గారితో కూడా మీరు డాన్స్ మూమెంట్ చేయించారని తెలుగు ఇండియన్లో. బట్ అది ఎడిటింగ్ లో చిరంజీవి గారితో పాటు చేసిన డాన్స్ తీసేశారని సో ఒకటి ఇన్ఫర్మేషన్. సో ఎందుకు తీసేయాల్సి వచ్చింది? చిరంజీవి గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకు తీసేసారనే రీజన్ నాకు కూడా తెలియదు. యాక్చువల్ రెండు తీశారు. బాలయ్య గారితో చెప్పిన డైలాగ్ కూడా తీసేశారు ఎడిటింగ్ లో. నా లైఫ్ లో కొంచెం గేమ్ చేంజింగ్ అయ్యే ఆస్పెక్ట్స్ ని రైట్. చిరంజీవి గారు కూడా మీకు ఒక స్పెట్స్ గిఫ్ట్ గా ఇచ్చారు, అదే ఉంచుకున్నారు జాగ్రత్తగా. ఎందుకు చేయండి అంటే ఒక మంచి మూవీలో మంచి సాంగ్ పాడే అవకాశం ఎందుకు రాలేదు? అండ్ ఇంకా అవకాశాలు ఏమైనా వస్తున్నాయా, రాలేదని డిసప్పాయింట్లో ఉన్నారా? సో బాలయ్య గారి గురించి అండ్ బాలయ్య గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. 2 సార్లు బాలయ్య గారితో ఫోన్ లో మాట్లాడాను. హలో జయంత్, ఎలా ఉన్నావు అని చెప్పారు సార్. మీకు బాగా పేరు తీసుకొచ్చిన ఒక్క సాంగ్ మళ్ళా మా ప్రేక్షకుల కోసం ఏదైనా మంచి బ్యూటిఫుల్ సాంగ్. బొమ్మోలే ఉన్న తీరపారి బొంబాటు గుందిరా నారి, లటోలే ఉన్న దిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి టాక్ షో విత్ యువర్ ఫేవరెట్ ఛానల్ JR7 మీడియా. సో మనతో పాటు ఉన్నారు తెలుగు ఇండియన్ ఐడల్ సో సూపర్ సింగర్. దాదాపుగా 6 ఏళ్ల నుండే తన కెరియర్ ని ఒక గాయకుడిగా ప్రారంభించి దాదాపుగా ఎన్నో టీవీ షోస్ లో తను సింగర్ గా ప్రూవ్ చేసుకొని అండ్ రీసెంట్ గా అయితే గనక ఇండియన్ ఐడల్ ద్వారా మనందరూ అల్లరించినటువంటి ద వెరీ గ్రేట్ సింగర్ సో జయంత్ మనతో పాటు ఉన్నారు. ఒక సింగరే కాదు, అద్భుతమైన డైలాగ్స్ చెప్తాడు అండ్ అలాగే మంచి డాన్స్ చేస్తాడు. వెరీ మల్టీ టాలెంటెడ్. ఈ రోజు జయంత్ లో చాలా చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం, అలాగే మీ ఫేవరెట్ సాంగ్స్ కూడా పాడిద్దాం. హాయ్ భయ్య, నమస్తే. హాయ్ బ్రో. హాయ్. సో రియల్లీ ఐ లైక్ యువర్ టాలెంట్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలా మందికి నీ యొక్క సింగింగ్ ద్వారా బేసిక్ గా మీరు ఎక్కువగా జనాలందరూ తెలుసు కాబట్టి స్టార్టింగ్ లోనే గీతా గోవిందం చిత్రంలో నుంచి సో మీ అమ్మగారికి ఇష్టమైన పాట, మా అందరికి ఇష్టమైన పాట, సో ఎక్కువగా జనాలు అడిగే పాట తెల్ల తెల్ల వారే వెలుగుల అనే సాంగ్ ని సో మా కోసం పాడి తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాం. షూర్ కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ దట్ సాంగ్ ఆల్సో. ఏదో చప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం. సూపర్ కిల్లింగ్ వాయిస్ బ్రదర్. నిజంగా చాలా మంది అంటే మీరు పాడిన పాటలో తెలుగు ఇండియన్ ఐడల్ లో సో మీరు పాడిన పాటలు ఎక్కువ ప్రేక్షకులు దీన్ని బాగా ఇష్టపడ్డారు. బేసిక్ గా చాలా సాంగ్స్ ఇష్టపడ్డారు. బట్ ఈ వాయిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. అసలు వాయిస్ కూడా సేమ్ సిద్ధి శ్రీరామ్ గారి యొక్క వాయిస్ లాగా సేమ్ హ్యాష్టిక్ దిగిపోయింది అంతే. థ్యాంక్ యూ బ్రో. యా. అండ్ ఎస్పెషల్ గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు బాగా ఇంప్రెస్ అయింది ఎక్కడంటే బేసిక్ గా ఒక సింగర్ ఏంటంటే కనుక నార్మల్ గా చాలా సాంగ్స్ యాస్టీస్ గా పాడతారు. మీరు సింగింగ్ ద్వారా చాలా మంచి పేరు వచ్చింది మీకు బేసిక్ గా. కానీ మీరు చెప్పే డైలాగ్స్ నేను విన్న తర్వాత నిజంగా చాలా అంటే నేను ఒక యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ గా నేనే ఫిదా అయిపోయాను. అందులో నాకు బాగా నచ్చింది సూర్య గారి డైలాగ్స్. సో ఈ ఇంటర్వ్యూలో మాత్రం చాలా మంది ప్రేక్షకులకి అండ్ జయంత్ ఎక్సలెంట్ డైలాగ్స్ చాలా బాగా చెప్తాడు బేసిక్ గా. సో అందులో నాకు బాగా నాన్ స్టాప్ గా చెప్పే డైలాగ్స్ ఒకటి చెప్పిస్తాను, తర్వాత బాలయ్య గారి డైలాగ్ చెప్పిస్తాను. ముందుగా సూర్య గారి డైలాగ్
సింహం సినిమా నుంచి సింగం సినిమా నుంచి సూర్య గారు చెప్పిన డైలాగ్స్ మా కోసం ప్రేక్షకుల కోసం నాన్ స్టాప్ గా చెప్పనా బ్రో? చెప్పండి. అంటే ఇది లెంత్ డైలాగ్ అయితే కాదు, నార్మల్ ఆ సినిమాలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పవర్ఫుల్ డైలాగ్ అది. ఓకే. అదేండి, పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచక వెళ్ళే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండం నుంచి ఎక్కుపెట్టిన దిక్కుకు దూసుకెళ్లే మిస్సైల్ రా. సూపర్. దీంతో పాటు ఇంకా కంటిన్యూ చేస్తారు కదా, చేయండి. అదంటే సేమ్ నెక్స్ట్ సీన్ లోనే విలన్ తో కాల్ కాన్వర్సేషన్ అవుతున్నప్పుడు కాన్వర్సేషన్ ఎండ్ అయ్యే టైంకి చెప్పే డైలాగ్ అది ఏంటంటే, హే యూ బ్లడ్ ఆఫ్రికన్ యానిమల్, వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ ద వరల్డ్, వన్ డే విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, I'll arrest you, I'll drag you, I'll put you back in the same cell where I escaped from, and I'll make you to realize the power of an Indian police. సూపర్. ఓకే. ఈ డైలాగ్స్ తో పాటు అంటే ఆల్మోస్ట్ ఈ సింగం సినిమా డైలాగ్స్ తో పాటు అండ్ మన లెజెండరీ డైలాగ్ కింగ్ అని చెప్పొచ్చు. సో మన బాలయ్య బాబు గారు డైలాగ్స్ చాలా బాగా చెప్తారు. ఒకసారి బాలయ్య బాబు గారు డైలాగ్ ఒకసారి చెప్పండి. కానీ యాక్చువల్లీ నేను డైలాగ్స్ అని నేను ఆ స్టైల్లోనే చెప్తున్నాను, నాకు పెద్దగా ఇమిటేట్ చేయడం రాదు. లేదు, మీ స్టైల్లో చెప్పిన డైలాగ్స్ నాకు బాగా నచ్చినాయి, అందుకని. ఇది బాలయ్య గారి ముందు నేను చెప్పిన డైలాగ్ ఇది. బాలయ్య గారి ముందు చెప్పినప్పుడు కూడా నేను స్టార్టింగ్ చెప్పానంటే నాకు యాక్చువల్లీ కొంచెం అంటే ఆ రోజు డైలాగ్ చెప్పేటప్పుడు బిఫోర్ చెప్పక ముందు నాకు కొంచెం భయం వేసింది, సార్ ముందు సార్ డైలాగ్ చెప్పడమా అని, అంటే బాలయ్య గారి ముందు ఆయన డైలాగ్ చెప్పడం అని నేను భయపడ్డాను. కానీ ఆయన వచ్చినప్పుడు చిన్న కాన్వర్సేషన్ పెట్టారు మాకు కంటెస్టెంట్స్ తో. ఆ కాన్వర్సేషన్ తో నాకు టెన్షన్ భయం మొత్తం తీసేశారు. నేను చాలా ధైర్యంగా డైలాగ్ చెప్పగలిగాను. సార్ మెప్పులు, ఆడియన్స్ మెప్పులు కూడా పొందాను ఆ రోజు. అదే లెజెండ్స్ మా డైలాగ్. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపును పుట్టడానికి మాత్రం ఆడది వద్దా? ఏ వీటితో చేయి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ ది మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడదాన్ని కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్. ఛీ, బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలా అయితే ఆడదాన్ని ఇంట్లోనే నడిగుమ్మంలో కాదు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. బినా స్త్రీయ జననం నాస్తి, బినా స్త్రీయ గమనం నాస్తి, బినా స్త్రీయ లోక నాస్తి, బినా స్త్రీయ సృష్టి ఏవం నాస్తి. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేని లోకం లేదు, అసలు స్త్రీ లేని సృష్టే లేదు. అయిన వాళ్ళకే సమస్య వస్తే 2 నిమిషం ఆలస్యం చేస్తానేమో కానీ అదే ఒక ఆడపడుచుకి సమస్య వచ్చిందంటే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ ద హెల్. జై బాలయ్య, జై బాలయ్య. సూపర్. సో మంచి డైలాగ్స్ చాలా బాగా చెప్తున్నా, గుర్తుపెట్టుకున్నల్లా. అండ్ నేను మీ ఇంటర్వ్యూస్ లోనే కాదు అండ్ ప్రీవియస్ గానే మీతో నేను ఈవెంట్స్ లో జర్నీ చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పుడు కూడా మీకు ఒక యాక్టర్ అవ్వాలని మెయిన్ ఎక్కువ అంటే ఒక సింగర్ గా మీరు అచీవ్మెంట్ సాధించేశారు. యు ఆర్ ప్రూవ్డ్ ద సింగర్ అండ్ టాప్ మోస్ట్ సింగర్ గా ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ అయ్యారు ఆహా ద్వారా అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా. బట్ ఈ ఇన్స్టాలో మీరు పెట్టిన కొన్ని రీల్స్ కావచ్చు అండ్ బయట మీరు చెప్పే కొన్ని డైలాగ్స్ కావచ్చు, మీకంటే ఒక గోల్ అంబిషన్ ఒక యాక్టర్ గా ప్రూవ్ అవ్వాలని చెప్పని. సో ఏంటి ఎలా ఎందుకు ఆ యాక్టింగ్ అంటే ఇన్స్టా మెయిన్ చూస్తే మీరు 18 years నుంచే పాడుతా తీగ బాలు గారి దగ్గర నుంచి మీ ప్రస్థానం మొత్తం సింగింగే. అనేక టీవీ షోస్ లో మంచి మంచి సో విన్నర్ గా మీరు నిలిచారు. బట్ ఎందుకు ఈ యాక్టింగ్ మీద సడన్ గా మీకు ఇంట్రెస్ట్ కలిగింది? సడన్ గా అంటే యాక్చువల్లీ నేను షోస్ చేస్తున్నప్పుడే షూటింగ్స్ కూడా జరిగేది కదా. అదే స్టూడియోలో వేరే వేరే ఫ్లోర్స్ ఉంటాయి కదా బ్రో. అంటే ఒక సెట్ లో షూట్ జరిగితే అంటే ఒక సెట్ లో ప్రోగ్రామ్ జరిగితే ఇంకొక సెట్ లో సినిమా షూటింగ్ జరగడం కానీ అట్లాంటి జరుగుతుంటాయి కదా. ఒక పరంగా అది కూడా నాకు ఇన్స్పిరేషనే, అంటే సినిమాల్లో కూడా రావడానికి. కానీ అప్పుడు నేను ఆ 50-50 ఫేస్ లో ఉన్నా. అంటే నిజంగా నిజంగా వెళ్తే బెటరా లేదా అనే స్టేజ్ లో ఉన్నప్పుడు దాని తర్వాత అది చూసి అలవాటు పడి అప్పుడు నేను డిసైడ్ అయ్యాను యాక్టర్ కూడా అవుదామని. ప్లస్ ఇష్టంతోనే. అంటే కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు ఇలాంటి సినిమాల్లో మనం కూడా ఒక భాగం అయితే బాగుంటది, మన కొంత స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ ఇవన్నీ అంటారు కదా, అలాంటి కాంప్లిమెంట్స్ మనకు కూడా పడితే వచ్చే హై కిక్ కోసమే నేను
వన్ ఆఫ్ ది గోల్ గా పెట్టుకున్నాను కూడా అవుదామని. ఓకే, అంటే ఎలాంటి రోల్స్ అంటే లైక్ కొంతమంది ఏంటంటే కనుక బాడీని బట్టి డిజైన్ చేస్తారు కామెడీ రోల్స్, అంటే మిమ్మల్ని బట్టి డిజైన్, అంటే ఏ రోల్స్ అయినా చేస్తారు, పర్టికులర్ గా ఏదైనా ఈ రోల్ చెయ్యాలి అంటే లైక్ మీరు విలన్ గా నాతో ఒక విలన్ గా చెయ్యాలి అని చెప్పేసి అని అన్నారు ఒక మంచి అట్లా. అంటే ప్రెసెంట్ నేను ఇప్పుడు కొంచెం కొంచెం ఇట్లా లావుగా ఉన్నాం కాబట్టి నేను ఓపెన్ చెప్పేస్తాను, లావుగా ఉన్నాం కాబట్టి నేను ఇట్లా విలన్ టైప్ రోల్స్ ఆర్ కంప్లీట్ ఒక గోర్ టైప్ ఆఫ్ రోల్స్ చేద్దాం అని ఆశ ప్రెసెంట్. ఓకే, కామెడీ రోల్స్ అసలు కూడా చేయను నేను, ఎందుకంటే అది నా జానర్ గానే కాదు, నాదంతా ఇదే. నాకు ఎప్పటి నుంచో ఇష్టం ఇట్లా స్క్రీన్ ప్రెజెన్స్, అంటే చూసే ఆడియన్స్ కూడా మన పర్ఫార్మెన్స్ తో అంటే ఆ టైప్ ఆఫ్ రోల్స్ చేస్తే కనుక వెన్ను మీద వణుకు పుట్టించాలన్నట్టు నా ఆశ. ఒక గోర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ గానీ, అంటే గోర్ అంటే బ్లడ్ షెడ్ అలాంటివి కానీ ఫిట్ అయిన తర్వాత హీరోగా చేద్దామని. ఓకే, అది నా ఆశ. అంటే ఒక పర్ఫెక్ట్ రోల్సే, అన్ని టైప్ ఆఫ్ సినిమాలు చేయాలి, ఇంకా మంచి ఆడియన్స్ కూడా ఇంకా మంచి మంచి సినిమాలు అందించాలి అంటే యాక్టర్ అయిన తర్వాత. ఓకే, ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఎలాగైనా ఇండస్ట్రీలో దూరాలి, కొన్ని ఆడిషన్స్ కూడా ఇచ్చాను, అట్లా కొన్ని వచ్చినట్టు వెళ్ళిపోయాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఉన్నాయి, ముందు ఇంకా ఉన్నాయి. అండ్ ఐ హోప్ నా కోసం ఖచ్చితంగా, అంటే ఇప్పుడు షోలో కూడా కొన్ని డైలాగ్స్ చెప్పాం కాబట్టి ఎవరో ఒక డైరెక్టర్ దృష్టిలో పడి నా కోసం ఒక మంచి క్యారెక్టర్ రాస్తారని ఆశిస్తున్నా. తప్పకుండా అవకాశం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ వెరీ టాలెంటెడ్ పర్సన్ మీరు, ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్ గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు యాక్చువల్లీ ఈ డైలాగ్స్ తో పాటు ఈ సింగింగ్ తో పాటు మంచిగా పాట పాడుతూ కూడా అద్భుతంగా డాన్స్ చేస్తూ ఉంటారు. సో అందులో మెయిన్ ఆహాలో అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ లో కూడా మీరు పాడుతూ చాలా మంచి డాన్స్ కూడా చేశారు. అండ్ ఎస్పెషల్ గా చిరంజీవి గారితో కూడా మీరు డాన్స్ మూమెంట్ చేయించారని తెలుగు ఇండియన్ ఐడల్, బట్ అది ఎడిటింగ్ లో చిరంజీవి గారితో పాటు చేసిన డాన్స్ తీసేశారని సో ఒకటి ఇన్ఫర్మేషన్. సో ఎందుకు తీసేయాల్సి వచ్చింది? చిరంజీవి గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకు తీసేసారనే రీజన్ నాకు కూడా తెలియదు. యాక్చువల్ రెండు తీశారు, బాలయ్య గారితో చెప్పిన డైలాగ్ కూడా తీసేశారు ఎడిటింగ్ లో. బట్ ఎందుకు తీసారో నాకు కూడా ఏం ఐడియా లేదు బ్రో, నేను కూడా పెద్ద అడగదలుచుకోలేదు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, మరి ఏంటో మరి. బట్ ఇట్స్ ఓకే, ఫుటేజ్ అయితే ఫొటోస్ ఉన్నాయి కానీ, ఆ ఫొటోస్ వచ్చాయి కానీ ఇది మాత్రం వీడియో ఫుటేజ్ పడలేదు. ఆ రోజు కొంచెం అనుకున్నా, అరే అంతా చేసి కరెక్ట్ గా కొంచెం నా లైఫ్ లో కొంచెం గేమ్ చేంజింగ్ అయ్యే ఆస్పెక్ట్స్ ని ఆ ఎపిసోడ్స్ లో పెట్టలేదేంటా అని కొన్నిసార్లు అనుకునేవాడిని, ఎందుకు అట్లా చేశారా అని. బట్ ఇట్స్ ఓకే, దానికంటే ఖచ్చితంగా దానికి మించే ఇంకా అద్భుతమైన ఫుటేజెస్ వస్తాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆర్టిస్ట్ అన్నట్టు ఏదో ఒక టైంలో ప్రయత్నిస్తూ ఉండాలి మనం చేసే పనికి. ఎందుకంటే ప్రయత్నాన్ని చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. వితౌట్ ట్రయింగ్ దెర్ ఇస్ నో సక్సెస్, నిజం చెప్పాలంటే. ఎందుకంటే అప్పుడు కూడా నేను ప్రయత్నించాను కాబట్టి నాకు ఆ ఛాన్స్ అనేది దక్కింది. బాలయ్య గారి ముందు డైలాగ్ చెప్పే ఛాన్స్, చిరంజీవి గారితో డాన్స్ చేసే ఛాన్స్, రెండు ఆ ప్రయత్నం వల్లే దక్కింది. నా టాలెంట్ వైజ్ నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి. సో అదే టాలెంటెడ్ పర్సన్స్ అనేవాళ్ళు ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి, ఇంకా వేరే దారి లేదు సక్సెస్ అవ్వాలంటే. సో అందుకే దానికంటే బెటర్ ఫుటేజెస్ వస్తాయని నేను నమ్ముతున్నాను. అండ్ చిరంజీవి గారితో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే బ్రో, సెట్ లోనే అంటే అవుట్ ఆఫ్ సెట్ నేను సార్ ని మళ్ళీ కలిసింది లేదు నిజం చెప్పాలంటే. అది యాక్చువల్ అది కూడా నాకు సెకండ్ మీట్ సార్ తో. సెకండ్ మీట్ అంటే ఇట్స్ అండ్ ఫస్ట్ మీట్ కానీ, ఫస్ట్ మీట్ వాజ్ ఆన్ 2009. అప్పుడు అంటే సార్ ఇది పాలిటిక్స్ ఉన్న టైం అది. బట్ ఆల్సో నేను సూపర్ సింగర్ 3లో చేసినప్పుడు మా స్టార్ మాలో అప్పుడు మాకు సెలబ్రేషన్ చేశారు కంటెస్టెంట్స్ తో, సూపర్ సింగర్ కంటెస్టెంట్స్ అందరితో ఒక మినీ సెలబ్రేషన్ అనేది ప్లాన్ చేశారు. అప్పుడే నేను ఫస్ట్ టైం చిరంజీవి గారిని, నాగార్జున గారు కూడా కలిసాను. సో దట్ వాజ్ ది ఎక్స్పీరియన్స్. అప్పుడు కూడా యాక్చువల్లీ సార్ తో ఏంటంటే, సార్ మీరంటే నాకు ఇష్టం సార్, మీ యాక్టింగ్, మీ డాన్స్ అంటే ఇష్టం, అట్లా. అది కూడా అప్పుడు నాకు పెద్ద ఏం చెప్పాలో కూడా తెలియలేదు. నాకే అన్ని చెప్పాను, సార్ కూడా థ్యాంక్ యూ బాబు అని చెప్పడం. అండ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ a big celebrity like you, బిగ్ సెలబ్రిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అన్నట్టు మాట్లాడాను చిన్నప్పుడు. అదొక చిన్న, అది మినీ మూమెంటే. కానీ ఇన్నేళ్ల తర్వాత 2009 and 2022 నియర్లీ ఆఫ్టర్ 13 years సార్ తో డాన్స్ చేసే ఛాన్స్ యాక్సిడెంటల్లీ దక్కింది. యాక్చువల్లీ అదే రోజు నేను ఫస్ట్ అందరం కలిసి మెగాస్టార్ మెడ్లీ పర్ఫామ్ చేశాం
ఓకే. అంటే ఒక్కొక్క సాంగ్ ఓకే. సార్ రెట్రో హిట్స్ కానీ రెట్రో టు ఎర్లీ 2000 హిట్స్ ఉన్న పాటలన్నీ మేము పర్ఫామ్ చేసినప్పుడు సార్ యాక్చువల్లీ నా డాన్స్ చూసి అప్పుడే ఇంప్రెస్ అయ్యారు. అది నేను చూశాను, అంటే అవుట్ ఆఫ్ సెట్ నుంచి నేను చూశాను. అప్పుడు మాకు బయటికి పంపించారు. చూస్తున్నప్పుడు మాకు టీవీలో రియాక్షన్స్ చూపించారు. అది చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే సార్ నా పర్ఫార్మెన్స్ చూసి ఇంతలా మురిసిపోతున్నారే అనే హ్యాపీనెస్ లోపల మొత్తం జనరేట్ అయిపోయింది నాకు. దాని తర్వాత నా పర్ఫార్మెన్స్ మళ్ళీ సెకండ్ మెయిన్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత పిలిచినప్పుడు యాక్చువల్లీ అనుకున్న చిన్న కాన్వర్సేషనే, కానీ కాన్వర్సేషన్ తో పాటు డాన్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అది ఆన్ ద స్పాట్ జరిగిపోయింది. ఓకే, మీరు చేపించారా డాన్స్ చిరంజీవి గారితో, లేకపోతే చిరంజీవి గారు వచ్చి చేశారా? చిరంజీవి గారు వచ్చి చేశారు. అది కూడా రావడం రజనీకాంత్ గారి స్టైల్లో నడుచుకుంటూ వచ్చి నా ఫ్యాన్ కాదండి రజనీకాంత్ ఫ్యాన్ చెప్పడం, అదొక కాన్వర్సేషన్, అదొక మినీ కాన్వర్సేషన్. దాంట్లో ఆ డాన్స్ అనేది కంప్లీట్ సర్ప్రైజ్. కానీ నేను ధైర్యంగా చేశా, ఎందుకంటే ఆ టైంలో నేను ధైర్యంగా చేసినకపోయి ఉంటే ఆ స్టెప్ పండేది కాదు. ఓకే, నిజం చెప్పాలంటే. ఓకే, బట్ ఆ మూమెంట్ చెప్పేటప్పుడు మీ కళ్ళలో ఎంత ఆనందం కనబడుతుంది. బట్ ఆ వీడియో డిలీట్ చేసిన తర్వాత, అంటే లైక్ ఆ వీడియో ఎడిట్ లో తీసేసిన తర్వాత మీరు డిసప్పాయింట్ అయ్యాను చాలా. ఎందుకంటే ఆ ఫుటేజ్ కనుక, ఆ 2 ఫుటేజెస్ కనుక బయటకు వచ్చుంటే, చిరంజీవి గారితో బాలయ్య గారితో ఫుటేజ్ బయటకు వచ్చుంటే, నిజం చెప్పాలంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ కెరీర్ చాలా మంచిగానే కొనసాగుతుంది, కానీ ఇంకా ఎక్కువ నా కెరీర్ ఇంకా మారిపోయేది. అంటే నేను కొంచెం ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను సినిమాలో కూడా బిజీ అయిపోయేవాడిని. ఎందుకంటే ఆ ఫుటేజెస్ వల్ల నాకు తెలుసు ఖచ్చితంగా ఎవరో ఒక డైరెక్టర్ దృష్టిలో నేను పడతాను, నాకు తెలుసు. ఆ 2 ఫుటేజెస్ పడుంటే ఖచ్చితంగా నేను సినిమాలో కూడా బిజీ అయిపోయేవాడిని. అంటే షోస్ తో పాటు బిజీ అవర్ ఖచ్చితంగా 1-2 ఛాన్సులు అయితే వచ్చాయి. ఆ 2 ఛాన్సులు ప్రూవ్ చేసుకుంటే ఇంకా ఛాన్సులు వచ్చాయి. అది అంటే ఒక దారి దొరికేది నాకు. యాక్టింగ్ ఫీల్డ్ లో దూరడానికి ఒక దారి అయితే దొరికేది ఆ 2 ఫుటేజెస్ వల్ల. అందుకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ కొంచెం అంటే దీనికంటే ఇంకా బెటర్ రాసి పెట్టింది. ఎందుకంటే అప్పుడు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ డాన్స్ చేస్తారని. సో మేబీ దీనికంటే బెటర్ ఇంకా రాసి పెట్టిండొచ్చు. దేనికైనా ఒక టైం ఉంటుంది బ్రో, టైం ఉంది. మన ప్రయత్నం మనం చేయాలి, అంతే కదా. ఏం చేసినా మన ప్రయత్నం అసలు ఆపకూడదు. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్. అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ దీస్ థింగ్స్, బట్ చూస్తుంటాం కదా ఆర్టిస్టిక్ లైఫ్ వచ్చేసరికి ఖచ్చితంగా అన్ని ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మన ప్రకారం మనకేమొచ్చో మన స్ట్రెంగ్స్ ఎప్పటికప్పుడు వీలున్నప్పుడల్లా చూపిస్తూ ఉండాలి, అంతే. రైట్. చిరంజీవి గారు కూడా మీకు ఒక స్పెట్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. అవును, అదే ఉంచుకున్నారు జాగ్రత్తగా? ఉంచుకున్నాం కానీ తేలేదు, తీసుకురాలేదా? ఓకే. సో చిరంజీవి గారితో అంత బాగా మీరుకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? అండ్ బాలయ్య బాబు గారితో అండ్ ఎంత జోల్ గా ఉంటారు. అండ్ లైక్ ఆయన ముందు డైలాగ్ చెప్పిన తర్వాత, అంటే బయట ఏంటంటే బాలయ్య గారు చాలా సీరియస్ గా ఉంటారు, ఆయన దగ్గరికి వచ్చి డైలాగ్ చెప్తే కొడతారు, లేకపోతే ఆయన ఫోటో అడిగితే కొడతారు, తిడతారు అని ఇలాగా కోప్పడుతూ ఉంటారు, ఫ్యాన్స్ మీద ఇట్లా కోప్పడుతూ ఉంటారు అది అని చెప్పండి. బట్ బాలయ్య గారితో మీరు ఆహాలో జర్నీ చేసిన తర్వాత, అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ జర్నీ, సో బాలయ్య గారి గురించి అండ్ బాలయ్య గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఆ జోవియాలిటీ మాత్రం మామూలు జోవియాలిటీ కాదు బ్రో. ఎందుకంటే సెట్ లోనే మేము సార్ ముందు పర్ఫామ్ చేస్తామని టెన్షన్ పడుతున్నప్పుడు ఆయన మాతో అట్లా 5 నిమిషాలు మాట్లాడి టెన్షన్ ఇట్టే తీస్తారు. మాకేం భయం లేదు. ఏంటంటే నేను మీ పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చాం, మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను కూర్చొని ఎంజాయ్ చేస్తా అన్నట్టు మాట్లాడారు సార్. అన్నట్టు తప్ప మాకేమి అంటే కొంచెం జాగ్రత్తగా చేయండి అంటే లైక్ మామూలుగా మాకు డైరెక్షన్ టీమ్ లో చెప్తుంటారు కదా, ఇట్లా పెద్ద సెలబ్రిటీ వచ్చినప్పుడు పెద్ద సెలబ్రిటీ వస్తున్నారు కొంచెం జాగ్రత్తగా చేయండి, ఒళ్ళు దగ్గర పడుతుంది చేయండి, అట్లానే కొంచెం ఎక్కడో అంటే వాళ్ళు చెప్పేది మంచిగా అయినా మనకి లోపల కొంచెం భయం వేస్తుంది, కొంచెం భయం ఎక్కువ వేస్తుంది నిజం చెప్పాలంటే. మనం చేస్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారా, వాళ్ళు లేకపోతే ఎట్లా కాంప్లిమెంట్ ఇస్తారు, అట్లాంటి కొన్ని మాటలు మనకు లోపల అనిపిస్తుంది. కానీ ఆ కాన్వర్జేషన్తో అంటే ఆయన జోవియాలిటీ, ఆ జోవియాలిటీ వల్ల చాలా ధైర్యంగా పర్ఫామ్ చేశాను. సార్ ముందు నేను డైలాగ్ చెప్పాను, సార్ లేచి చప్పట్లు కొట్టారు డైలాగ్ చెప్పగానే, ఆడియన్స్ అందరు విజిల్ చేశారు. సూపర్. అది కూడా తీసారా? అది కూడా లేదు ఇట్స్ ఓకే. అండ్ అట్లా దాని తర్వాత కూడా ఒక 2 సార్లు బాలయ్య గారితో ఫోన్ లో మాట్లాడాను. అంటే సార్ ఒకసారి యాక్చువల్లీ వరల్డ్ 2022 వరల్డ్ మ్యూజికల్ అండ్ వరల్డ్ యోగా డే అంటే 2 ఒకే రోజు వచ్చాయి. ఆ రోజు సార్ పొద్దున కాల్ చేశారు, మీకు కాల్ చేశారు. అంటే యాక్చువల్ అప్పుడు నంబర్ వచ్చింది, పేరు రాలా, కాల్ ఎత్తంగానే హలో జయంత్ ఎలా ఉన్నావు అని చెప్పారు సార్. నాకు అర్థమైపోయింది బాలయ్య గారు అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ప్రాంక్ కాల్ కానీ మిమిక్రీ కానీ చేస్తున్నారా అలా డౌట్ ఏం రాలేదా?
అంటే ప్రాంక్ అనే నాకు అనిపించలేదు. ఎందుకంటే మాకు కొన్ని రోజుల ముందే మా మేనేజర్ అంటే మా కండిషన్స్ మేనేజర్ వాళ్ళు వాళ్ళు చెప్పారనమాట, ఈ 2-3 weeks లో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో బాలయ్య గారు మీకు ఫోన్ చేస్తారు, మీరు అటెంటివ్ ఉండండి అని మాకు చెప్పారు. సో మేము కూడా ప్రిపేర్ అయిపోయాం, మెంటల్లీ ప్రిపేర్ అయిపోయాం. కానీ చూస్తున్నారు ఇట్లా రోజులు గడిచిపోతున్నాయి, ఏమి రావట్లేదు అనుకునే టైంకి అప్పుడు 2 weeks తర్వాత ఆ మాట చెప్పిన 2 వారాల తర్వాత బాలయ్య గారు కాల్ చేసి హలో జయంత్ ఎలా ఉన్నావు అని చెప్పారు. నాకు అర్థమైపోయింది. సరే తర్వాత సార్తో ఒక 10 నిమిషాలు మాట్లాడాను. సార్ మాట్లాడుతూ అన్నారనమాట, కావాలంటే ఎప్పుడైనా జూబ్లీహిల్స్కి వస్తే నాకు ఫోన్ చేయగలుగుతాం, లేదంటే ఎప్పుడైనా కేబీఆర్ పార్క్ కలిసి వాకింగ్ చేద్దాం అన్నారు. బాబోయ్, అసలు బాలయ్య గారు అసలు అంత ఓపెన్ గా మాట్లాడేసరికి అసలు నిజంగానే ఆయన అసలు దాన్ని ఏమంటారు, అంత లెజెండరీ పర్సన్ మనకు కాల్ చేయడం ఏంటని షాక్ లో ఉన్నారు మీరు. నిజంగా అసలు ఎలాంటి వ్యక్తి, మా అలాంటి వాళ్ళు అంటే మామూలుగా ఫోన్ చేసి మాట్లాడడమే మా చాలా పెద్ద విషయం. అలాంటిది ఫోన్ చేసి అంత జోవియల్ గా మాట్లాడి అంత ఫ్రెండ్లీగా మాట్లాడి లాస్ట్ కి అంతలా అప్రిషియేట్ చేసేసరికి ఇంకా చాలు. లైక్ హీఈస్ రియల్లీ లెజెండ్ అనిపించింది. అండ్ అట్లా సార్తో చాలా మంచి కాన్వర్సేషన్స్ అంటే 2-3 సార్లు మాట్లాడాము, బిల్డ్ అయింది. అండ్ ఎస్పెషల్ గా ఇప్పుడు అంటే చిరంజీవి గారితో కావచ్చు, తర్వాత బాలకృష్ణ గారితో కావచ్చు, అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ లో సో మీరు ఒక వెరీ స్పెషల్ యూనిక్ అక్కడే ఫన్ చేస్తారు మీ మీద, రే బిర్యానీ మనోడు వచ్చాడని చెప్పేసి అంటా ఉంటారు. అండ్ చాలా సరదాగా జోయల్ గా మీకంటూ ఒక స్పెషల్ జోనర్ పెట్టుకున్నారు, అంటే తమ్మన్ గారు కానీ వీళ్ళందరూ కానీ జోక్స్ చేయడంలో ఒక పరంగా అంటకట్టేశారు నాకు. బిర్యానీ జయంత్ వస్తున్నారు అని చెప్పేసి అంటా ఉంటారు తమన్ సార్. తర్వాత మాస్ అని కూడా పెట్టారు నాకు పేరు, మాస్ హీరో అన్నట్టు. అది ఓకే అన్నాగా, అది పిలిచారు పర్లేదు, ఓకే హ్యాపీ. అండ్ కార్తిక్ సార్ తోటి అండ్ తమన్ సార్ తోటి అండ్ అలాగే ఈ ఇండియన్ ఐడియల్ ద్వారా తెలుగులో ఎంత పేరు వచ్చింది కదా, ఎందుకు చేయండి అంటే ఒక మంచి మూవీలో మంచి సాంగ్ పాడే అవకాశం ఎందుకు రాలేదు, అండ్ ఇంకా అవకాశాలు ఏమైనా వస్తున్నాయా, రాలేదని డిసప్పాయింట్ లో ఉన్నారా? రాలేదని డిసప్పాయింట్మెంట్ అయితే లేదు, ఎందుకంటే నాకు వచ్చాయి. దాని తర్వాత నేను తమన్ సార్ తో 3 సినిమాలకి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడాను. ఏమేమి సినిమాలకి? బ్రో, స్కంద, ఇంకా భగవంత్ కేసరి, ఈ 3 సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాను నేను. దాని తర్వాత అంటే ఆ 3 తమన్ సార్ వర్క్స్ వచ్చాయి. దాని తర్వాత మాతి స్వరసాగర్ సార్, అదే మణి శర్మ సార్ కొడుకు కంపోజ్ చేసిన ప్రతినిధి 2 మూవీలో టైటిల్ సాంగ్ పాడాను, మెయిన్ లీడ్ గానే. మీరు మీ బ్రదర్ పాడారు కదా? నేను మా అన్న కలిసి పాడాను. అదొక సాంగ్. మళ్ళీ ఇప్పుడు అనూప్ రూబెన్ సార్ దగ్గర కూడా రీసెంట్ గా బూమరాంగ్ అనే సినిమాలో నేను ట్రాక్స్ పాడాను, సాంగ్స్ పాడాను. సో అది రిలీజ్ అయ్యేంత వరకు బయట పాడకూడదు, రిలీజ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా పాడతాను సాంగ్స్. అండ్ అట్లా హ్యాపీ అంటే వస్తున్నాయి, బట్ మెల్లమెల్లగా వస్తున్నాయి. ఇట్లా కంటిన్యూస్ ట్రాక్ లా కాకుండా కొంచెం మెల్లమెల్లగా వస్తున్నాయి. అది అందరికి జరిగేదే, అది దాంట్లో నేను నా ఒక్కడికే జరిగేది ఏం కాదు. చాలా మంది ఇప్పుడున్న టాప్ సింగర్స్ లో కూడా చాలా మంది అట్లా శాంపుల్స్ పాడి, లేకపోతే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళొద్ది అనుకొని తర్వాత లాస్ట్ మినిట్ కి వేరే సింగర్ తో పాడించిన సాంగ్స్, అవన్నీ చాలా మంది నాకు కూడా జరిగాయి అట్లా 2. బట్ హ్యాపీ అంటే ఉన్నదంతా హ్యాపీ. ప్లస్ ఇంకా వస్తున్నాయి వర్క్స్ అనేది వస్తున్నాయి. టైం అంతే, దేనికైనా టైం పడుతుంది. ఇప్పుడు కాకపోతే ఈ రోజు కాకపోతే నెక్స్ట్ డే కైనా వస్తుంది. చెప్పాం కానీ ప్రయత్నమని. అండ్ ఇట్స్ ఓకే, హ్యాపెనింగ్ అంతే. సో ముందు ఇంకా ఉన్నాయి. సో అలా నేను ఒక్కొక్కటే రివీల్ చేయగలను. అంటే ఇప్పుడు అట్లానే అయిపోతుంది బ్రో. ఇప్పుడు రికార్డింగ్ చేసినా సరే అప్పుడప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ మినిట్ కి ఇది నా వాయిస్ తో వస్తుందా, ఎవరి వాయిస్ తో వస్తుందని చెప్పలేని పరిస్థితి. అది రిలీజ్ డే వరకు క్లారిటీ ఉండకూడదు. పాటిస్తారు కానీ ఎవరు పాటని రిలీజ్ చేస్తారో తెలియదు. అంటే వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ తో నాకు అట్లా అయిందనమాట. ఫస్ట్ పాడించిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ విన్నారు, కొంచెం పెద్ద మ్యూజిక్ డైరెక్టరే. విన్న తర్వాత హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా ఆయన హ్యాపీనెస్ నేను ఫిక్స్ అయిపోయా, ఇంకేముంది ఈ సాంగ్ మన పేరు మీద వచ్చేస్తుంది, ఇంకా అయిపోయింది అన్నట్టు అనుకున్న టైంకి ఆయన కూడా అంతే చెప్పారు, ఖచ్చితంగా ఈ సాంగ్ నీకే వచ్చేస్తా అన్నట్టు చెప్పారు. బట్ రిలీజ్ డేకి వచ్చేసరికి వేరే వాయిస్ వచ్చేసింది ఆ పాటకి. సో అందుకే నేను అప్పుడే ఫిక్స్ అయిపోయా, ఏ ఎక్స్పెక్టేషన్ వద్దు, మనం వెళ్ళామా పాడామా, అదే వెళ్ళామా చేసి ఇచ్చిన పని కరెక్ట్ గా చేసామా,
వస్తే వస్తే లేకపోతే నెక్స్ట్ అన్నట్టే. ఓకే. సో అట్లా నేను ఆ విషయంలో ఇంకా నేను డిసప్పాయింట్ పెద్దగా అవ్వలేదు. ఇంకా అంటే ఫస్ట్ టైం కొంచెం డిసప్పాయింట్, దాని తర్వాత నుంచి ఇంకా డిసప్పాయింట్మెంట్ అనేది లేదు. వస్తే వచ్చింది లేకపోతే లేదు, జస్ట్ డూ యువర్ వర్క్ అంతే. ఎందుకంటే ప్రపంచం అంత చిన్నదేం కాదు, ఇంకా చాలా లైఫ్ ఉంది ముందు ముందు, ఇంకా సాధించే ఎన్నో ఉన్నాయి. ప్లస్ మరీ అంత తొందరపడడం కూడా కరెక్ట్ కాదు, నువ్వు చేయాల్సి నువ్వు చేయి అన్నట్టు అంతే. అంటే బీ హ్యాపీ ఇన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అండ్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఈజ్ రన్నింగ్ behind you or in front of you. But I really like your confidence levels and I like your motivation. నీ సెల్ఫ్ మోటివేషన్ నాకు బాగా నచ్చింది. అండ్ ఎస్పెషల్గా చాలా మంది కామెంట్స్లో ఎక్కువ మీ బ్రదర్ని అడుగుతున్నారు మీరు పాడే పాటల్లో అట్లలో. సో ఏంటి మీ బ్రదర్ కనబడట్లేదు, లైక్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ మోర్ దెన్ అంటే చాలా ఒక సెట్ ఆఫ్ జోన్లో ఎక్స్పెషల్గా చాలా మంది అభిమానులు సంపాదించాడు సో మీ బ్రదర్. బట్ స్వరా కీర్తన్ ఆ నేమ్ అండ్ ఐడెంటిటీ కన్ఫ్యూజన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కొంతమంది నన్ను చూసి మా అన్నయ్య అనుకోవడం, మా అన్నయ్య చూసి నన్ను అనుకోవడం, అది మాకు అలవాటు పడిపోయిన ఆనవాయితీ అంతే. బట్ గుర్తింపు అయితే వచ్చింది. మీ బ్రదర్ది కర్లింగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మీ బ్రదర్ని ఎక్కువగా గుర్తుపడతారు. కొంతమంది నన్ను చూసి ఏంటి కర్లీ హెయిర్ తీసి ఇట్లా దూకున్నావు అంటారు, లేకపోతే మా అన్నని చూసి ఏంటి జయంతి కర్లీ హెయిర్ పెంచుకున్నావు అని ఒకళ్ళిద్దరు అట్లా అనేవాళ్ళు. సో అలా కొన్ని పర్ఫార్మెన్సెస్ అంటే మా అన్న పర్ఫార్మెన్స్ నాకు పంపించి చాలా బాగా జయంత్ అని చెప్పడం, నేను అనుకున్నామండి అంటే వీళ్ళు నిజంగానే తెలిసి నా ఫేస్ తెలిసి ఎట్లా అన్నారా అని. లైక్ మా అన్న కూడా అట్లా చెప్పారు, ఏంటి నా కొన్ని పర్ఫార్మెన్సెస్ వాళ్ళకి పంపించి చాలా బాగా స్వరాగని అట్లా చెప్తుంటే మాకు మేము చూసుకునేవాళ్ళం ఏంటిది నిజంగా మనమేనా. అది ఒక మీమ్ ఉంటది కదా బ్రో, హాలీవుడ్ మీమ్, ఏంటి ఇద్దరు ఫేస్ ఇట్లా చూసుకొని మళ్ళీ ఇలా జరుపుకుంటారు కదా. ఆ మీమ్ కి మేము ఇద్దరం చాలా బాగా కనెక్ట్ అయ్యాం. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు ఎప్రిసియేషన్ రివర్స్ అయ్యేసరికి, అంటే నాకు రావాల్సింది వాడికి రావాల్సింది నాకు, అట్లా కొన్ని వచ్చేసరికి మేము అట్లా చూసుకుంటాం. సూపర్. అండ్ మీ బ్రదర్ మళ్ళా అంటే ఈ టీవీ సింగింగ్ షోస్ కి కానీ మూవీస్ కానీ ఇంకా అట్లా పాడుతుంటారా ఎప్పుడైనా? మళ్ళా చాలా మంది అభిమానులు అంటే ప్రేక్షకులు కోరిక మేరకు మళ్ళీ మీ బ్రదర్ ని చూడాలి స్వరా కీర్తన్ అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు. అయ్యో మొన్నే శ్రీధర్ పాడారు కదా, ఒక రిలీజ్ అయింది హోలీ ఎపిసోడ్ లో బ్యాండ్ తో చేసిన పర్ఫార్మెన్స్ కి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. వాడు ఈజీలీ 7 or 8 times 6 or 7 times వెళ్ళాడు శ్రీధర్ రామకంపెనీకి. వెళ్ళిన ప్రతిసారి కూడా మా అన్నిచ్చిన పర్ఫార్మెన్స్ సూపర్ హిట్ అయింది. సూపర్. అదే అయింది. మళ్ళీ ఇప్పుడు పాడతా తీగల కంటెస్టెంట్ గా చేస్తున్నాడు మా అన్నయ్య. సో చూసే వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. పాడతా తీగ 25th season లో మా అన్నయ్య స్వరాక్ పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇట్లానే చూసిన ప్రతిసారి కూడా అంటే ఈ శ్రీధర్ డ్రామా కంపెనీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఆదరించారో ఇప్పుడు మా అన్న చేసే పర్ఫార్మెన్సెస్ ని కూడా అంతే బాగా ఆదరించి ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇంటర్వ్యూలో ఎక్కువగా మీతో ఈ విషయాలు మాట్లాడేస్తూ ఉంటే చాలా మంది అనుకుంటారు రే సోదాపి మా వాడితో పాటలు పాడించారా అని చెప్పేసి కామెంట్లు పెడతా ఉంటారు, కాబట్టి అందరు వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ఎట్లా స్టార్టింగ్ లో గీతా గోవిందలో అద్భుతమైన మెలోడీ సాంగ్ పాడారు, ఒక మంచి సాంగ్ అంటే మీకు బాగా పేరు తీసుకొచ్చిన ఒక్క సాంగ్ మళ్ళా మా ప్రేక్షకుల కోసం ఏదైనా మంచి బ్యూటిఫుల్ సాంగ్. ఆదరణ గుండెల నిదుర కంటికి రాదు, మధుర ఎన్నెలగా సెనుగదరా, ఈ చిన్నదొస్తే పగలు ఎన్నెలగా సెనుగదరా, బొమ్మోలే ఉన్నదిర పోరి బంబాటుకుందిరా నారి, లడ్డోలే ఉన్నదిర గోరి లై లప్ప బుగ్గల్ది ప్యారి, ఏడికెళ్ళి బూడి పడ్డది మీసు దీని నవ్వుతోనే ఎలిగిపోయే యేసు, నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర ఫాల్స్, నేను పోతా బయలుపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా, హే చచ్చిపోతా, నేను పోతా బయలుపోతా బంచన్ని కాలు మొక్కి చచ్చిపోతా, హే చచ్చిపోతా, ట్రంపటల్లె వంపులున్న పోరి ట్రంపు లెక్క సంపుతుంది రో నారి, రంపు ఒక్కు చేసుకుంటూ గోరి సంపు కుద్దినది గుండె మీద ప్యారీ. సూపర్ 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 జయంత్. థ్యాంక్ యూ. అంటే ఏ సాంగ్ పడినా సేమ్ యాస్టీస్ గా వారు పాడిన ఆ పాటే సేమ్ ట్యూన్ లో కావచ్చు, అంటే వాయిస్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేస్తున్నారు.
థ్యాంక్ యూ బ్రో. అంటే ఆ మూడ్ ని క్యారీ అవుట్ చేస్తే చాలు. అంటే ఇప్పుడు ఒక్కొక్క జానర్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా బ్రో. అంటే ఇప్పుడు మెలోడీ అంటే ఒకలాగా, ఫాస్ట్ అంటే ఇంకోలాగా, వెస్టర్న్ అయితే ఇంకోలాగా, క్లాసికల్ అయితే ఒకలాగా, ఆర్ ఎనీ జానర్, ఏ జానర్ అయినా ఆ యొక్క టెన్స్ ని, ఇంకా దాన్ని ఏమంటారు, ఆ యొక్క ఫీల్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే చాలు. సూపర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా టీవీ షోస్ అంటే లైక్ సింగింగ్ ప్రోగ్రామ్ అంటే షోస్ ఏమైనా చేస్తున్నారా? అంటే దీంట్లో ట్రై చేస్తున్నారా, లేదంటే ఇంకా ఈవెంట్స్, లైఫ్ యాక్టింగ్ ఫీల్డ్ ఇట్లా వెళ్ళాలని అనుకున్నారు? వాట్ ఈస్ యువర్ గోల్? ప్రెసెంట్ అయితే ఈవెంట్స్ చేస్తున్నా బ్రో. మళ్ళీ టీవీ షోస్ అంటే చూడాలి. ఇంకా ప్రెసెంట్ అయితే నాకు టీవీ షోస్ అయిపోయింది. నేను టోటల్ 14 షోలు చేశాను బ్రో. అవును. తెలుగు తమిళ కలిపి టోటల్ 14 షోస్ చేశా. తెలుగులో ఒక 9, తమిళ్లో 5 చేశాను. సో ప్రెసెంట్ అయితే టీవీ షోస్ మీద ఒక పరంగా చెప్పాలంటే ఒక 60-40 అంతే. 50-50 వేసుకోండి. పరంగా ఒక పక్క అంతలా ఇంట్రెస్ట్ లేదు. కొంతవరకు ఒకవేళ వస్తే ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా వెల్కమ్ అంటే దట్ డిపెండ్స్ అపాన్ ఆ టైంలో నా డెసిషన్ మేకింగ్ బట్టే నేను చెప్తాను. ఓకే. ఎందుకంటే నేను చూస్ చేశాను అండ్ ఇప్పుడు అయితే బాగానే కొనసాగుతుంది అన్ని. ఇప్పుడు నా ఉన్న వర్క్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడైతే నేను ఉన్న వర్క్స్ తోనే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వాట్ ఆమ్ ఐ డూయింగ్ అనేది ఇంకా దానికి ఇంకా ముందు ఏం జరిగితే అది. ఓకే. ప్రెసెంట్ అయితే ఈవెంట్స్ ద్వారా అండ్ రికార్డింగ్స్ ద్వారా, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో సింగర్ ద్వారా, సో చాలా హ్యాపీగా ఉన్నారు. అవును రైట్. అట్లా వెళ్ళిపోతున్నారు. ఏదైనా టీవీ షోస్ తో చేస్తారు. ద మెయిన్ ఫోకస్ అయితే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్నవే నా మెయిన్ ఫోకస్. ఓకే. ఇప్పుడు నేను చేస్తున్న పనిలో నా మెయిన్ ఫోకస్. ఇంకా అది కూడా ఒక యాక్టర్ గా ప్రూవ్ అవ్వాలనేది. ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నా శైలిలో నేను ప్రూవ్ చేసుకుంటాను. రైట్. 100% సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయంత్. అండ్ స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి అండ్ మీలో ఉన్న టాలెంట్స్ ని ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకొని అండ్ మా ప్రేక్షకుల్ని మీ పాటల ద్వారా చాలా ఆనందింపజేసి, అంతకంటే ముఖ్యంగా డైలాగ్స్ ద్వారా చాలా హ్యాపీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ బ్రో. అండ్ నిజంగా కొంచెం ఎండ్ చేసే ముందు కూడా 2-3 మాటలు చిన్నదని చెప్పాలనుకున్నాను. సందేశం ఏంటంటే ఆస్పైరింగ్ వాళ్ళకి కానీ, అంటే ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను కాబట్టి, సో డోంట్ లూజ్ హోప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే చేద్దాం అనుకుంటున్నారో దాని మీద నమ్మకం 1% కూడా పోగొట్టుకోవద్దు. ఎవరైతే చెప్తున్నాను లేకపోతే ఏమైనా కానీ మీరు మీ పని నమ్ముకోండి అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గోల్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. అంతే. ఏం చేసినా అంటే అన్నీ బ్యాలెన్స్ చేయండి. వర్క్స్ కానీ, ఎంజాయ్మెంట్ కానీ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే మీ లైఫ్ని కొనసాగించుకోండి. టాలెంట్ కూడా నిలవాలి. ఇట్లా అంటే ఒకే ఫేస్లో ఆగిపోకుండా, ఏదో బావిలో కప్పలా ఒకే చోటు ఉండిపోకుండా కొంచెం వచ్చి జస్ట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్టే కాన్ఫిడెన్స్. వస్తే డోంట్ లూజ్ హోప్. అంటే నాకు నేను చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను, డోంట్ లూజ్ హోప్. ప్రయత్నిస్తూనండి. ఎందుకంటే ప్రయత్నిస్తూ ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది. మీరు రుట్టిగా సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా రాదు. అది ఖచ్చితంగా రాదు. సో ప్లీజ్ డూ ట్రై అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఇంకా మంచి కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు JR7 మీడియా. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.